హాయ్ హలో గాయస్, మేమైతే మహారాష్ట్ర పోతున్నాం. మహారాష్ట్ర పోవడానికి మేము చూడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా. నదిలోకి వెళ్ళి అయితే బండి తీసుకొస్తున్నాం. మా ఆవిడ డేరీ చేసిండు. ఆ 50 కిలోమీటర్ ఏమవుతాం, ఈ ఒక్క కిలోమీటర్ నది దాటితే అయిపోతుంది కదా అని మా ఆవిడ డేరీ చేస్తే, సరే నువ్వు తీస్తా అంటే నేను తీసుకొస్తా బండి అంటే ఆడ తీస్తుండు. మొత్తం నదిలోకి వెళ్ళి మొత్తం రాలే, ఇక్కడ చూడొచ్చు. అగో నీళ్ళకి వెళ్ళి మొత్తం రాలే. అగో ఎంత దన్న కొడుతున్నాడు కాబట్టి అది అటు ఇటు తిరిగి వెళ్తుంది. మనం అట్లాంటి ఏం లేదు, చూడడమే. ఆడ తీసుకుంటే నేను చూస్తున్నా అంతే. అమ్మో నా సాహసాలు కాదు, ఆ బండి వెయిట్ నా వల్ల ఆపడం కూడా కాదు. వాడు కాబట్టి ఎట్లా తీస్తాడు చూడు. అప్పటికాగో ఎట్లా కొడుతుంది, రెప్ప కొడుతుంది. జస్ట్ 1 కిలోమీటర్, ఈ 1 కిలోమీటర్ దాటితే మహారాష్ట్రనే. ఆడు రప్పరవ కొడితే ఈడకెళ్ళి పోదని మాడు దారి మళ్ళిస్తుండు, వేరే దారికి వెళ్ళి తీసుకుపోతుండు. ఎందుకంటే ఇగో ఇక్కడికి వెళ్ళి బండి పోదు. ఇది ఎట్లా పోతుంది చెప్పు, బండి కింద డోమ్లు తాకుతాయి కాబట్టి ఈ రూట్లో క్యాన్సిల్ చేసి ఇగో ఈ వేరే రూట్ పెట్టిండు. మరి అది ఎక్కడికి పోతుందో వానికి కూడా తెలియదు, కానీ పోనిస్తాడు వాడు. వానికి తెలుసు, వాడు ఎట్లయినా పోనిస్తాడు. నాకు కూడా వాని మీద నమ్మకం. ఆహాహా, ఓ సారీ, నా డ్యూటీ మర్చిపోయినా. నా డ్యూటీ ఎంతో తెలుసా? ఇయో ఇదే నా డ్యూటీ, షూలు పట్టడం. వాని నా షూ పట్టుకుని పోవాలి. ఇదే నా ప్రజెంట్ డ్యూటీ. ఏం చేస్తాం, తప్పదు. ఇట్లాంటి సార్లు చేయాలి. ఎందుకంటే దగ్గర 50 కిలోమీటర్ని మేము జస్ట్ 1 కిలోమీటర్లో మార్చేసాం. మావాడు చూడండి అసలు ఈ తొవ్వైంది, మనం పోడైంది. మొన్న చూశారు కదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో సేమ్ అదే తొవ్వ. ఆ రోజు ఇదే చూసినాం. ఎందుకంటే ఈ వారంలో 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయి. 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయి. మొత్తం మహారాష్ట్రనే పోవాలి. ఈ ఒక్కసారే కాదు, ఈ వారానికి 3 రోజులు పెళ్ళిలో ఉన్నాయి. ఆ పెళ్ళిళ్ళకి పోవాలంటే మాకు 50 కిలోమీటర్ ఉత్తిగా 100 కిలోమీటర్ పుక్కి అని తిరిగి రావాలి. ఇవన్నీ ఎవడు చేస్తాడని మా వాడు అన్నాడు, అన్న నడాన పోయిద్దామంటే మొన్న సూర్యునికి వచ్చినాం, చూపించిన కదా అదే. నేను షార్ట్ కట్ తోబెట్టిన, ఇడు నీళ్ళకి వెళ్ళి పట్టిండు. అగో మళ్ళా నీళ్ళు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కాడికి అయితే వచ్చేసాము. ఆడ అసలు చూస్తాను దొర కొడుతుండు. ఎందుకంటే ఆగిందనుకో మధ్యలో, సైలెన్సర్ మునిగిందనుకో అయిపోయా, మేము ఎటుపోకుండా మధ్యలోనే ఆగిపోతాం. కాబట్టి వాడు ధైర్యం చేసుకొని బండిని అయితే చిన్నగా ఓనిస్తలేడు. సరే మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తుండండి, సరేనా? బాయ్ బాయ్.